తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డు నాణ్యతగా లేదని గుర్తు చేస్తూనే హిందువులలో ఐకమత్యం లేదని విరుచుపడ్డారు. ఇది కల్తీ వేరే మతంతో జరుగుతున్న పరిస్థితి మరోలా ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 1924 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. ఇప్పుడు ప్రత్యేకించి మేము అడుగుతుంది ఏంటంటే, దీనికి సంబంధించి కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు, దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఎవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది. ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే, ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్, మా ఇంట్లో కానీ ఎవరు, ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా, మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు కదా, చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెలు పండుగ దర్గా మెట్టు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్, ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్గా ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దేనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఎంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, అదేశ మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే, ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది.